నేడు వసంత పంచమి సందర్భంగా రొళ్ల మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణంలో సరస్వతీ పూజ మరియు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వసంత పంచమి అనేది మాఘ మాసం శుక్లపక్ష పంచమి రోజున జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ రోజుతో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. వసంతం అంటేనే ప్రకృతి కొత్త రూపాన్ని ధరించే కాలం. చెట్లు పూలతో నిండిపోతాయి. పక్షుల గానం మనసులను పరవశింపజేస్తుంది. మనుషుల హృదయాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రకృతి ఇలా నవ్వుతున్నప్పుడు మన జీవితాల్లో కూడా ఆనందం, ఉత్సాహం, సానుకూలత పెరగాలని మన పెద్దలు ఈ పండుగను ఏర్పాటు చేశారు. అందుకే వసంత పంచమిని కేవలం ఒక పండుగగా కాకుండా జీవన విధానంగా భావించాలి. ఈ రోజున మనం ముఖ్యంగా విద్య, జ్ఞానం, సంగీతం, కళల దేవత అయిన సరస్వతి దేవిని భక్తితో పూజిస్తాము. జ్ఞానం లేకపోతే మనిషి అంధుడితో సమానం అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. విద్య మనకు కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, మంచి విలువలను, మంచితనాన్ని కూడా నేర్పిస్తుంది. అందుకే వసంత పంచమి రోజున చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం మన సంప్రదాయం. ఇది విద్యా జీవితానికి శుభారంభం. విద్యార్థులు తమ పుస్తకాలు, పెన్నులు సరస్వతి దేవి ముందు ఉంచి ఆశీర్వాదం కోరుతారు. గురువుల పాత్ర ఎంత ముఖ్యమో ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది. వసంత పంచమి అంటే పసుపు రంగు గుర్తుకు వస్తుంది. పసుపు రంగు జ్ఞానానికి, శుభానికి, వెలుగుకు ప్రతీక. పసుపు వస్త్రాలు ధరించడం, పసుపు రంగు తీపి వంటకాలు చేయడం వెనుక కూడా ఒక భావన ఉంది. మన జీవితాల్లో చీకటి ఆలోచనలను తొలగించి వెలుగైన ఆలోచనలను ఆహ్వానించాలనే సందేశం ఇందులో ఉంది. ఈ పండుగ విద్యార్థులకు మాత్రమే కాకుండా కళాకారులకు, సంగీతకారులకు, రచయితలకు కూడా ఎంతో ముఖ్యమైనది. కొత్త కళలకు ప్రారంభం చేయడానికి వసంత పంచమి చాలా అనుకూలమైన రోజు. సంగీతం, నృత్యం, సాహిత్యం వంటి రంగాల్లో ముందుకు వెళ్లాలనుకునే వారికి ఇది ప్రేరణగా నిలుస్తుంది. రైతులకు కూడా వసంత పంచమి ఒక ఆనందోత్సవం. పంటలు పండే సమయం కావడంతో కృషికి ఫలితం లభిస్తున్న ఆనందం ఈ పండుగలో కనిపిస్తుంది. ప్రకృతితో మన అనుబంధాన్ని గుర్తు చేసే పండుగ ఇది. వసంత పంచమి మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. అదేంటంటే, అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానాన్ని స్వీకరించాలి. నిరాశను వదిలి ఆశతో ముందుకు సాగాలి.